మంచి చదువు, మంచి ఉద్యోగం అయినా జీవితం ఎందుకు కష్టంగా అనిపిస్తుంది? హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం విద్య ఉద్యోగానికి కాదు, జీవితం అర్థం చేసుకోవడానికి. రామ్ అనే అబ్బాయి చదువులో ఎప్పుడూ టాప్. మంచి కాలేజీ, మంచి డిగ్రీ, చివరికి మంచి ఉద్యోగం కూడా. అందరూ అనుకున్నారు ఇతని జీవితం సెట్ అయిపోయింది అని. కానీ నిజం వేరేలా ఉంది. చిన్న సమస్య వస్తే కోపం, ఆఫీసులో ఒత్తిడి పెరిగితే చిరాకు, ఇంట్లో మాట పడితే చాలు మనసు విరిగిపోవడం. డబ్బుంది కానీ శాంతి లేదు. ఒకరోజు రామ్ తన గురువును కలిశాడు. అప్పుడు గురువు రామ్ని ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. నువ్వు చదివింది ఉద్యోగం కోసమే, కానీ జీవితం ఎలా బ్రతకాలో నేర్చుకున్నావా? ఆ ప్రశ్న రామ్ను లోపలి నుండి కదిలించింది. అప్పుడే అతను అర్థం చేసుకున్నాడు, చదువంటే కేవలం మార్కులు కాదు అని. అప్పటి నుండి రామ్ ఈ విషయాలను నేర్చుకున్నాడు. ఓపికగా ఉండటం, మనుషుల్ని అర్థం చేసుకోవడం, పరిస్థితులని అంగీకరించడం, విలువలతో జీవించడం. సమస్యలు ఇంకా ఉన్నాయి, అయినా కూడా వాటిని ఎదుర్కొనే శక్తి ఇప్పుడు వచ్చింది. అప్పుడు రామ్ చెప్పాడు, విద్య ఉద్యోగం ఇస్తుంది, కానీ జీవితం అర్థం చేసుకోవడం నేర్పేది మాత్రం నిజమైన విద్య. కాబట్టి మనం కూడా కేవలం ఉద్యోగం కోసం కాదు, జీవితం అర్థం చేసుకోవడానికి చదవాలి. జీవితం అనేది ఒక పాఠశాల. అది ప్రతిరోజు ఒక పాఠం నేర్పుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేసుకోండి. ధన్యవాదములు.